India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. ప్రజాపాలనలో దరఖాస్తులు వెలువెత్తున్నాయి. మొత్తం గ్రామ పంచాయతీలో అదేవిధంగా రూరల్లో ఎక్కువగా ఆ గ్రామ సభలు ఏర్పాటు చేసి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 10 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు కూడా ఇవాళ గ్రామ సభలు నిర్వహించి కూడా ఈ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంతా కూడా పెద్ద ఎత్తున మనం క్యూ లైన్లు కూడా చూస్తున్నాం. ఎక్కువగా మహిళలు వచ్చి వారికి మహాలక్ష్మి పథకం కింద అదేవిధంగా గృహజ్యోతి పథకం అదేవిధంగా అర్హులు ఎవరైతే అర్హులు ఉంటారో అన్ని కూడా వారు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలా వరకు చూడొచ్చు మొత్తం కూడా మహిళలు క్యూ లైన్లో ఉండి కూడా వారు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వారంతా ఎక్కువగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఇల్లు లేని వారు ఎక్కువగా దర్శనమిస్తున్నారు. గతంలో చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు అనేది గతంలో ఉండేవి. మళ్ళీ ఇప్పుడు ఇళ్ల పథకం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు? మా బాబుకి పింఛన్ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు 11 నెలల నుంచి బాధపడుతున్నాం. అదే అప్లై చేసినాం. మేము మాకేం భూములు ఇండ్లు ఏం లేవు. దాని గురించి వచ్చి మేము దరఖాస్తు చేసినాం. పింఛన్ 2500 గురించి దరఖాస్తు చేసినాం. అట్లా చాలా మేము పేదరికంలో ఉన్నాము. చేయాలని ఇప్పుడు 2 గంటలు 3 గంటల నుంచి వచ్చి నిలబడ్డాం. ఇక్కడ భరోసా ఇస్తున్నారు కదా కాంగ్రెస్, వస్తుందని నమ్ముతున్నాం. చెప్పిరు. దానివల్ల మేము కూడా ఫామ్ నింపి ఇస్తున్నాం. మరి ఇచ్చిరు అదే అనుకుంటున్నాం. మేము కూడా ఇండ్లకి పింఛన్కి 2500 దానికోసమే వస్తుందని అనుకుని ఫామ్ ఫిల్అప్ చేసి ఫామ్ మీరే ఫిల్అప్ చేశారా? చేసినాం సార్. అవును కానీ మరి సార్, మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళకే ఇస్తా అంటారు. మరి మాకెందుకు ఇయ్యరు? మేము సొంతంగా కొనుక్కున్నాం కదా సార్. అలానే ఏం లేదమ్మా, గ్యాస్ కార్డు నెంబర్ మీరు రాసి ఇచ్చారు? ఇప్పుడు రాసినాం వస్తాయి. మరి మాకు కూడా ఇస్తారంటే ఏం లేదు. కానీ మళ్ళీ అందరూ ఒకరికి ఉన్నాయి ఒకరికి లేవు అంటే అందరికి బాధ అవుతుంది కదా సార్. మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఇస్తాడా అయ్యాడా అని నమ్మకం మేము ఉన్నాం. అది మేము ఓటేసి గెలిపించినాం. మాకు ఇల్లు కావాలి. మాకు పిల్లలకి ఏం లేదు. మాకు భూమి లేదు, గుంట భూమి లేదు. నాకు పింఛన్ అయితే వస్తుంది. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఇవన్నీ కూడా దరఖాస్తులు దరఖాస్తులు ఇస్తున్నాం. అవన్నీ చేస్తానికి దరఖాస్తులు ఇచ్చినాం. మాకు ఇల్లు కావాలని. ఇల్లు లేదు. గతంలో మీకు ఇల్లు ఉన్నారు సార్ ఇద్దరు. లేదు సార్, మాకు పెంకటి ఇల్లు కిరాయిలకు ఏం లేదు. జాగా ఉన్నది కానీ గింత చూడొచ్చు. మహిళలకు ఇట్లయితే ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారు. పెద్ద మొత్తంలో కూడా దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది. వారు పూర్తిగా ఇచ్చిన తర్వాత వారికి ఏదైతే రిసిప్ట్లను కూడా వెంటనే అందజేస్తున్నటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తడం జరుగుతుంది. వారు తీసిన తర్వాత వెంటనే ఏదైతే ఉన్నదో వారు ఫామ్ ఫిలప్ ఇచ్చిన తర్వాత వారికి సైన్ చేసి దరఖాస్తులు ఇస్తున్నారు. సైన్ చేసి కూడా ఇస్తున్నారు. ఎక్కువగా ఇల్లు లేని వారే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు లేవు. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో అది, అదేవిధంగా మహిళలకు నగదు 2500 నగదు ఎక్కువగా ఇవే సంఖ్యలో కూడా వస్తున్నాయి. మనం పెద్ద ఎత్తున క్యూ లైన్లో కూడా చూస్తున్నాం. వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఎక్కడక్కడ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం కొనసాగింది. 12 గంటల వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కూడా 2 గంటల నుంచి ప్రక్రియ మొదలవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చెప్పడం జరిగింది, ఇది 6వ తారీఖు వరకే కాదు, ఇది నిరంతరం ఉండే ప్రక్రియ. 6 తర్వాత కూడా వారు మండల ఆఫీసులోకి వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. చాలా సింపుల్ గా మాత్రం కనిపిస్తుంది. ఏంటంటే వచ్చిన వారు కూడా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో వారి పూర్తి వివరాలు రాయాల్సి ఉంటుంది. వారు వెంట తెచ్చుకున్నటువంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉన్నటువంటి దాని ఆధారంగా కూడా ఇక్కడే ఫామ్ ఫిలప్ చేస్తున్నారు. చాలా సింపుల్ గా వచ్చినటువంటి వారికి చాలా వరకు నిరక్షరాస్యులు ఉంటారు. వారికి అవగాహన లేదు కాబట్టి ఇక్కడికే కౌంటర్ని ఏర్పాటు చేసి వారి పేరు వివరాలు తీసుకొని అదేవిధంగా వారు ఈ గృహజ్యోతి పథకం ఏదైతుందో ఇది కరెంటు వారి యొక్క మీటర్ నెంబర్ ఏదైతుందో ఆ మీటర్ నెంబర్ని అదేవిధంగా గ్యాస్ కోసం
వారు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి గ్యాస్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అన్ని కూడా నెంబర్ల వారీగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఈ ప్రక్రియ అనేది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన కార్యక్రమం కాబట్టి అంత ఒక పండుగ వేడుక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు విస్తృతంగా అన్ని గ్రామ సభలకు వెళ్తున్నారు. వారు ఉన్నటువంటి ఆ స్కీమ్లను కూడా మహిళలతో మాట్లాడడం, వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందుగా ఒక 2-3 రోజుల నుంచి వీరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా మంత్రులు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఏర్పాట్లకు అనుగుణంగా కూడా మొత్తం ఒక కార్యక్రమం అయితే ఎంతో ఉత్సాహంగా అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.